ఈ రోజు నేను బెంగళూరు హైవే వచ్చాను. షాద్ నగర్ టౌన్ కి ఆనుకుని ఉన్న కిషన్ నగర్ విలేజ్ లో ఇళ్ళకి మధ్యలో అనుకుని ఉన్న డిటిసిపి అండ్ టిఎస్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు ప్రజెంట్ చేస్తున్న మనకి ఎస్డిఆర్ హైట్స్. చాలా తక్కువ పెట్టుబడిలో మంచి అప్రిసియేషన్ వచ్చే ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి షాద్ నగర్ టౌన్ లో ఉందండి. షాద్ నగర్ టౌన్ నుంచి బస్ స్టాప్ పక్క నుంచి మనకి పరిగి రోడ్ అని ఉంటుంది. ఆ పరిగి రోడ్ లో 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ట్రావెల్ చేసి వస్తే గనక మన కిషన్ నగర్ విలేజ్ అని ఉంటుంది. ఇది కిషన్ నగర్ గ్రామ పంచాయత్ లో ఉంటుంది. మీరు చుట్టూరుగా ఇల్లు ఉన్నాయి. ఇళ్ల మధ్యలో ఇది 22.5 ఎకర్స్ లో మనకి డిటిసిపి అండ్ టిఎస్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్ని అయిపోయాయి. ఈ 22.5 ఎకర్స్ లో ఇది ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 లాగా డివైడ్ చేశారు. ఫేజ్ 1 వచ్చేసరికి మనకి 18 ఎకర్స్, ఫేజ్ 2 వచ్చేసరికి మనకి 4.5 ఎకర్స్ ఫుల్లీ డెవలప్డ్. ఇన్ ఫ్యాక్ట్ ఫేజ్ 1 లో అయితే మనకి ఈవెన్ మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. అయితే ప్రజెంట్ నేను మనకి ఏదైతే అప్రోచ్ రోడ్ ఉందో, మనకి ఈ రోడ్ నుంచి ప్రాజెక్ట్ లోపల రావడానికి ఇది 60 ఫీట్ రోడ్ అండి. రోడ్స్ అన్ని ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయాయి. 60 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి. ఇంటర్నల్ గా రోడ్స్ వచ్చేసరికి మెయిన్ రోడ్స్ 40 ఫీట్ ఉన్నాయి. ఇన్ బిట్వీన్ గా 33 ఫీట్ రోడ్స్, అంటే డిటిసిపి నార్మ్స్ ప్రకారం ఏ మెజర్మెంట్స్ లో అయితే రోడ్స్ ఉండాలో అవన్నీ మెజర్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ టోటల్ నంబర్ ఆఫ్ ఎక్స్టెంట్ ఏదైతే 22.5 ఎకర్స్ లో ఉందో మనకి టోటల్ గా 285 ప్లాట్స్ వచ్చాయి. ఇక్కడ మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 165, 183, 200, దాదాపుగా 500 ప్లస్ స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి ఇక్కడ ప్లాట్స్ అన్నవి అవైలబుల్ గా ఉన్నాయి. ప్రజెంట్ అన్ని ఫేసింగ్స్ లో మనకి ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అయితే మీరు ఇందులో ప్లాట్స్ లో మీకు డెవలప్మెంట్స్ చూడండి. కబింగ్ స్టోన్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, ప్లాట్స్ మధ్యలో మనకి స్టోనింగ్ అయిపోయింది, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అయిపోయింది, చుట్టూరుగా మనకి కంపౌండ్ వాల్ ఉంది, కంపౌండ్ వాల్ అయిపోయింది, మీకు ఆర్చ్ అన్నది అండర్ వర్క్ లో ఉంది, అది నడుస్తా ఉంది. ఈవెన్ ఇందులో దాదాపుగా 4 పార్కులు వచ్చాయి. ఆ పార్కులను కూడా 4 విధాలుగా డివైడ్ చేశారు. ఒక పార్క్ వచ్చేసరికి మనకి చిల్డ్రన్ పార్క్ ఏరియా, ఒక పార్క్ వచ్చేసరికి సీనియర్ సిటిజన్స్ కోసం ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక పార్క్ లో వచ్చేసరికి మనకి యోగా గురించి అలొకేట్ చేశారు, ఇంకో పార్క్ వచ్చేసరికి యాంపిథియేటర్స్ కోసం పెట్టారు. సో 4 పార్క్స్ ని 4 విధాలుగా మనకి యూటిలైజేషన్ కోసం ఇచ్చారు. వెరస్ నార్మ్స్ ప్రకారం ఇవ్వాల్సిన డెవలప్మెంట్స్ అయిపోయినాయి, ఇంక్లూడింగ్ ఇవైతే పేవ్మెంట్ టైల్స్ ఏ ఉన్నాయో అవి కూడా అయిపోయాయి. కాబట్టి మనకి ఈవెన్ ఇందులో మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. సో వ్యూవర్స్, ఇదే వాటర్ ట్యాంక్ అండి. 1.5 lakh లీటర్ కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అది అయిపోయింది. ఈవెన్ ప్రతి ప్లాట్ కి కూడా వాటర్ లైన్ అన్నది ఇచ్చేసింది. సో కంపౌండ్ వాల్ కూడా మీరు చూడొచ్చు, కంపౌండ్ వాల్ కూడా అయిపోయింది. 24/7 సెక్యూరిటీ ప్రొవిజన్ కూడా ఉంది అనమాట. ఎలక్ట్రిసిటీ అయితే పైనుంచే ఇస్తున్నారు, డ్రైనేజ్ మటుకు అండర్ గ్రౌండ్ గా ఉంది మనకి. అయితే ఈశాన్య ఇన్ఫ్రా వాళ్ళు కన్స్ట్రక్షన్ లోంచి ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి, అండ్ దట్ టు ఈ యొక్క ప్రాజెక్ట్ ఇళ్ళకి ఆనుకుని ఉంది కాబట్టి, ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఎవరైనా సరే ఈవెన్ ఇమిడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ ప్రొవిజన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 69 lakhs రూపీ బడ్జెట్ లో ఇక్కడ 183 స్క్వేర్ యార్డ్స్ లో 1200 SFT సింప్లెక్స్ ఉంది. ఇన్ ద సేమ్ వే ఒకవేళ కస్టమర్ టేస్ట్ ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి కస్టమైజేషన్ చేసి ఈవెన్ విల్లాస్ కూడా ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నారు. అది డూప్లెక్స్ కావచ్చు, ట్రిప్లెక్స్ కావచ్చు. అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, ఓపెన్ ప్లాట్స్ లో కన్స్ట్రక్షన్ కావాలంటే కన్స్ట్రక్షన్ కూడా మీ బడ్జెట్ అనుగుణంగా, సింప్లెక్స్ అయితే సింప్లెక్స్, డూప్లెక్స్ అయితే డూప్లెక్స్. ఎందు గురించి అంటే ఈ ప్రాజెక్ట్ ఏదో ఫ్యూచర్ లో డెవలప్ అయిపోతుంది, ఫ్యూచర్ లో అప్రిసియేషన్ వస్తుంది, వచ్చినప్పుడు మనం కట్టుకుంటామన్న సిచ్యువేషన్ లేదు. చుట్టూరుగా ఇల్లు ఉన్నాయి, మంచి కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇన్స్టెంట్ గా కనెక్ట్ చేసుకోండి. ఇన్ ద సేమ్ వే నేను ఇక్కడ అడిగాను అసలు రెంటల్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి అని అంటే, షాద్ నగర్ అయితే ఫస్ట్ నుంచి కూడా సిటీ హైదరాబాద్ కి తీసుకోకుండానే రెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి రఫ్ గా ఒక 2 BHK వచ్చేసరికి మినిమం 10,000 రెంట్ అయితే వస్తుందండి. సో షాద్ నగర్ సిటీ ఫస్ట్ నుంచి కూడా హైదరాబాద్ తో సమానంగా దీటుగానే రేట్లు నడుస్తూ ఉన్నాయండి. అందుకే గాను ఇక్కడ రెసిడెన్షియల్ డిమాండ్స్ కావచ్చు, రెంటల్ డిమాండ్స్ కావచ్చు, ఈవెన్ ఇక్కడ కమర్షియల్స్ కూడా మనకి 80,000 నుంచి 1 lakh వరకు ఉన్నాయంటే ఎంత డిమాండ్ ఉన్న లొకాలిటీ షాద్ నగర్ అన్నది ఒక్కసారి ఇమాజిన్ చేయొచ్చు. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా మనం లొకేషన్ హైలైట్స్ గురించి లేదా కనెక్టివిటీస్ గురించి డిస్కస్ చేయాల్సి వస్తే, షాద్ నగర్ టౌన్ ఏదైతే మున్సిపల్ టౌన్ ఉందో ఆ టౌన్ పక్కనే ఉన్న బస్ స్టాండ్ నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్ మనం 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తాము. పరిగి రోడ్ లో వస్తాము ఒక 2 kilometers, అక్కడ నుంచి ఒక 1.5 kilometer లోపలికి వస్తాము. సో ఆల్ టుగెదర్ ఇది
కిషన్ రోడ్ అంటారు అనమాట. 3 కిలోమీటర్స్ ఫ్రమ్ బస్ స్టాండ్. దీంతో పాటు ఈ యొక్క షాద్ నగర్ కి మనం ఉన్న ప్రాజెక్ట్ కి చుట్టూరుగా 3 సెజ్లు ఉన్నాయి. యాక్చువల్ గా ఏ హైవే మీద అయినా సరే ఒక సెజ్ ఉంటేనే మనం ఎంతగానో చెప్పుకుంటాం అప్రిసియేషన్ రావడానికి. వెరాజ్ ఇక్కడ మనకు వచ్చేసరికి 3 సెజ్లు. ఒకటి వచ్చేసి ఎలగట్ట సెజ్, ఇంకోటి వచ్చేసరికి మేకగూడ సెజ్, ఇంకోటి వచ్చేసరికి పోలేపల్లి సెజ్. 3 సెజెస్ మధ్యలో ఉన్నాయి. ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ టౌన్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కి ఖచ్చితంగా అప్రిసియేషన్ వస్తుంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా మనకి నిదర్శనం. బెంగళూరు హైవేలో బ్యూటీ ఏంటి అని అంటే, ఫస్ట్లీ ఏ హైవేకి కూడా లేనిది ఏంటంటే 3 మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్. అంటే కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. అది రోడ్డు పరంగా కావచ్చు, రైల్ పరంగా కావచ్చు, ఎయిర్ పరంగా కావచ్చు. సో అది మేజర్ ఫ్యాక్టర్ అనమాట బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. అదేవిధంగా షాద్ నగర్ అయితే మనం ముందే డిస్కస్ చేసినప్పుడు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనకి కాశ్మీర్ టు కన్యాకుమారి కనెక్టింగ్ ఇది NH44 ఒకటి. ఇన్ ద సేమ్ వే మనకి నార్త్ ని సౌత్ ని కలిపే రోడ్ ఇది, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. సో కనెక్టివిటీ పరంగా చాలా బాగుంది. మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ ఏదైతే ఉందో ఎలకట్ట మన సెజ్ అనుకున్నామో అది ఇక్కడ నుంచి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా హ్యూజ్ డిమాండ్ ఉన్న లొకాలిటీకి వెరీ నియర్ బై ఉంది మన ఈశాన్యవారి SDR హైట్స్. సో మీకు ఇళ్ల మధ్యలో ఉంది కాబట్టి ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఉంది. మనకి హైవేకి వెరీ నియర్ బై గా ఉంది. అండ్ ప్రైస్ విషయంలో కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. ప్రజెంట్ ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఇక్కడ రేట్ వచ్చేసరికి వీళ్ళు అప్రూవ్డ్ లేఅవుట్ అంటే DTCP TS RERA అప్రూవ్డ్ లేఅవుట్ లో 20,000 ఇస్తున్నారు పర్ స్క్వేర్ యార్డ్. వెరస్ నేను ఎంక్వైరీ చేశాను, చుట్టూరుగా మనకి గ్రామ పంచాయత్ లేఅవుట్స్ కూడా ఉన్నాయి. అక్కడ డిస్టెన్స్ ని బట్టి 20, 25, 30,000 లో కూడా నడుస్తున్నాయి. అంటే ఆ జీపీ లేఅవుట్స్ కి ఆనుకొని ఉన్న ఊరు మధ్యలో ఉన్న DTCP TS RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ లో 20,000 నెగోషియబుల్ అంటున్నారు. అండ్ సైమల్టేనియస్లీ ఈ యొక్క ప్రాజెక్ట్ కి 70% వరకు బ్యాంక్ నుంచి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే మంచి ఇన్వెస్ట్మెంటే అండి. మనకి తొందరగా అప్రిషియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఏంటి అని అంటే, ఒకటి వచ్చేసరికి మనకి బెంగళూరు హైవే భూమిలో ఉంది, మంచి కనెక్టివిటీ ఉన్న రోడ్డు. నెక్స్ట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ షాద్ నగర్ టౌన్, ఇళ్ళకి మధ్యలో ఉంది ఈ యొక్క ప్రాజెక్ట్. నెక్స్ట్ వచ్చేసి 3 సెజ్లకి మధ్యలో ఉంది కాబట్టి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి అస్సలు డోకాలేదు. ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి అది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఉంది. దానికి ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇన్ఫాక్ట్ లోపలే ఉంటాం, రీజనల్ రింగ్ రోడ్ కి లోపలే ఉంటున్నాం. మనం రీజనల్ కి కనెక్ట్ అవ్వాలంటే 6 కిలోమీటర్ల ట్రావెల్ అయ్యి రీజనల్ కి కనెక్ట్ అవుతాం. అంటే అవుటర్ కి రీజనల్ కి మధ్యలోనే ఈ యొక్క ప్రాజెక్ట్ వస్తుంది. NRSE అని చెప్పేసి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో, మనకి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఏదైతే ఉందో, ఈశాన్య నుంచి జస్ట్ 2 km డిస్టెన్స్ లో ఉంటుంది. అదేవిధంగా ఎల్లగట్ట సెజ్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఈ యొక్క ప్రాజెక్ట్. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, బెంగళూరు హైవేకి ఆల్రెడీ ప్రపోజల్ వచ్చింది. ఈ యొక్క హైవేని మనకి 12 lanes చేయాలని చెప్పేసి. సో ఇది వెరీ సూన్ ఈ యొక్క వర్క్ని స్టార్ట్ కూడా చేయబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్కి ఏదైతే రోడ్లో మనం వస్తామో ప్రజెంట్ అయితే 30 feet ఉంది, కాకపోతే ఇది ప్రపోజ్డ్ 80 feet. సో అంత పెద్ద రోడ్ ఫేసింగ్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. ఈ రోడ్లో మనం వస్తూ ఉంటే మనకు కనిపించేది పురాతనమైన వేద పాఠశాల ఒకటి కనిపిస్తుంది. దాని పక్కనే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఈ ఫంక్షన్ హాల్ పక్కనే ఇండియన్ హైట్స్ స్కూల్ అని ఉంది. అంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, కనెక్టివిటీస్ పరంగా కానీ, స్కూల్స్, ఫంక్షన్ హాల్స్, అదేవిధంగా షాపింగ్ మాల్స్, ఎయిర్, రైలు, రోడ్ అన్ని విధాలుగా కూడా మంచి ప్లేస్ ఇళ్ళకి మధ్యలో ఉంది. కాబట్టి ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ ఈ హైవేలో మీకు ఆలోచన ఉన్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి. మనం ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ యొక్క జర్నీ గురించి కూడా తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఈశాన్య వారి గురించి కూడా మనం తెలుసుకుందాం. యాక్చువల్ గా ఈశాన్య కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఈ యొక్క కంపెనీ 2017 నుంచి కన్స్ట్రక్షన్ లో ఉంది. ఈ యొక్క కంపెనీ మనకి మియాపూర్, అమీన్పూర్ ఈ లొకేషన్స్ లో, కొంపల్లి లొకేషన్స్ లో విల్లాస్, అపార్ట్మెంట్స్ కంప్లీట్ చేసింది. ఈ యొక్క ప్రాజెక్ట్ ఈవెన్ కోయంబత్తూర్ లో కూడా బ్రాంచ్ ఆఫీస్ ఉంది, అక్కడ కూడా విల్లాస్, అపార్ట్మెంట్స్ కంప్లీట్ చేసింది. ప్రజెంట్ ఒక 3 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ లో కూడా ఉంది. అయితే ఈ యొక్క ఈశాన్య కంపెనీ కన్స్ట్రక్షన్స్ నుంచి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి 2020లో ఎంటర్ అయింది. అప్పటి నుంచి మహేశ్వరం దగ్గర ఒక HMDA లేఅవుట్, ఆ తర్వాత ఈ బెంగళూరు హైవే నందిగామ దగ్గర ఇంకొక HMDA లేఅవుట్, ఆ తర్వాత యాచారం దగ్గర ఒక ఫార్మ్ ల్యాండ్. ప్రజెంట్ అయితే బెంగళూరు హైవేలో ప్రజెంట్ మనం ఉన్న ఈ యొక్క ప్రాజెక్ట్ DTCP అండ్ 1 more ప్రాజెక్ట్ రాయకల్ దగ్గర 2 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఉంది. అంటే మంచి ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేస్తూ అన్ని కూడా మంచి లొకేషన్ లోనే, దాట్ టు కన్స్ట్రక్షన్స్
సేల్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్ లో ఉండి ట్రాక్ రికార్డ్ ప్రూవెన్ చేసుకున్న ఈశాన్య కంపెనీ ఒక గుడ్ కంపెనీ అని చెప్పొచ్చు. సో మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్. అదే విధంగా ఈ యొక్క షాద్ నగర్ టౌన్ లో ఉన్న ఈ యొక్క ప్రాజెక్ట్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కి కాల్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కి బెస్ట్ ఆప్షన్ మీకు కావాలని అనుకుంటే జయా టీవీని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ లో మీకు నడుస్తున్న వెంచర్స్ అన్ని కూడా వస్తాయి. సో కంప్లీట్ గా వీడియోస్ అన్ని వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.